7వ వచనాన్ని కూడా. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేరుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకి ఇమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండరి. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకి ఇమ్మని ఇలాగ అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఏదైనా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చాలండి. ఈ మాటలో కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చాలా విలువైన సమయంలో మనం వచ్చాం. బయట పరిస్థితి చూస్తే చాలా ఎండలు మండిపోతున్నాయి. కానీ దేవుడు మనల్ని ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యము వినే అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఇదెంత విలువైన సమయం అంటే దేవుని వాక్యం వినే అవకాశం అనేది రోజులాగా జరిగిద్దిలేండి. దేవుని వాక్యం వినడం చాలా అవకాశాలు ఉంటాయిలేండి. ఎప్పుడు ప్రార్థన పెడతా ఉంటారు, అవకాశం ఉండిద్దిలేండి అని అనుకుంటూ ఉంటారు మనుషులు. కానీ దేవుని వాక్యం అనేది, ప్రార్థన అనేది చాలా తేలికగాను తీసుకుంటున్నారు ప్రస్తుత ప్రజలు. కానీ దేవుని వాక్యము కరువయ్యే దినాల్లోనికి మనం రాబోతున్నాం. దేవుని వాక్యము, ప్రార్థన అనేది జరగకుండా చేయడానికి చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. కానీ దేవుని వాక్యం వినే అవకాశం, దేవుని పాదముల మీద కూర్చునే అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఎంతగానో దేవునికి రుణస్థులమైనాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో యేసు ప్రభువారు అనేక గ్రామాలకి, పట్టణాలకి తిరుగుతూ అనేక గ్రామాలకి తిరిగి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందారు. నా వైపు చూడండి, స్వస్థత పొంది అనేక అద్భుతాలు ప్రభువారి ద్వారా వారు పొందుకొని తిరిగి వెళ్తున్నారు. ఈ సందర్భంలో యేసు ప్రభువారు ఒక దాహమైన సందర్భంలో ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారని రాయబడింది. ఇక్కడ సమరయ స్త్రీ దాహమునకు వచ్చిందని రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ప్రభువారిని ఆమె ఏమడిగిందంటే, ప్రభువారు ఆమెను ఏమని అడిగారంటే, అమ్మ నాకు దాహమునకి ఇవ్వమని అడిగారు ప్రభువారు. వెంటనే ఆమె దాహమునకి ఇవ్వడానికి సిద్ధపడుతుండగా అక్కడ జరిగిన సన్నివేశాన్ని మనం చదువుకోవచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునికి మనకి ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇంకా ఏం చదువుకుంటున్నామంటే ఇక్కడ ప్రభువారిని ఆమెని దాహములకి మనం అడిగారు కదా. ప్రభువారు ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నేను అంటరాని దానిని, నేను సమాజంలో వెలువేయబడిన దానిని, నా జాతి కానీ, నా వంశం కానీ, నా స్థితి కానీ, నా జీవితం కానీ సమాజానికి వెలువేయబడింది. అటువంటి దాన్ని నువ్వు దాహానికి ఇమ్మని, మంచినీళ్ళు ఇమ్మని అడుగుతున్నావు, నేను ఎలాగ ఇవ్వగలను నీకు అని ప్రభువారిని ఆమె ప్రశ్నించింది. ప్రభువారు ఆమె ద్వారా ఎట్లయినా దాహమును తీర్చుకోవాలని ప్రభువారి యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ క్రమంలో వారికి ఒక సంభాషణ జరుగుతున్నది. ఆ సంభాషణ జరుగుతున్న క్రమంలో ప్రభువారు ఆమెకి ఎట్లయినా ఆమె ద్వారా దాహం తీర్చుకోవాలని ప్రభువారి యొక్క ఉద్దేశం. ఆమెమో నా యొక్క స్థితి మరి ఇతనికి తెలిసి అడుగుతున్నాడా, తెలియగలుగుతున్నాడా అని ఆమె సందేహపడుతుంది. ఇంతకీ ఆమె యొక్క జీవితం యొక్క పరిస్థితి ఏంటంటే, ఆమె 6 పెనిమిటితో కాపురం చేస్తున్న ఒక స్త్రీ. ఈమెను ఏమంటారో మనకి బాగా తెలుసు. ఈమెని ఎలాగ సంబోధిస్తారో మనకి బాగా తెలుసు. ఈమెని ఎలా అర్థం చేసుకుంటారో సమాజం మనకి బాగా తెలుసు. ఈమెని ఎటువంటి దానిగా పరిగణిస్తారో మనకి బాగా తెలుసు. ఈమె యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తే ఈమె అంటరానితనంగా, ఈమె జీవితం చాలా నష్టపరుచుకుంది. ఈమె ఒక కుటుంబికురాలు కాదు, ఒక సంసారి కాదు. ఈమె 6 పెనిమిటితో కాపురం చేస్తూ తన జీవితాన్ని ఇష్టానుసారంగా గడుపుతున్న స్త్రీ. ఈమె ఒక సమరయుడు, అంటే ఒక అన్యురాలు అనమాట. తన జీవితము తన యొక్క జీవితమే తను అంగీకరించడానికి కూడా ఇష్టపడట్లేదు. పిల్లలు వినాలి. తన జీవితము నేను మంచిదాన్ని అని చెప్పుకోవడానికి కూడా తను ఇష్టపడట్లేదు ఆమె. అటువంటి ఆమె
ఇతను మంచిళ్ళు యేసుప్రభు వారు మంచిళ్ళు అడిగేసరికి అయ్యా మీరు నన్ను మంచిళ్ళు ఎలా అడుగుతున్నారు అని చెప్తుంది. ప్రభువారు వెంటనే అమ్మ నీ జీవితం గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు అని చెప్పినప్పుడు ప్రభువారు అన్నారు, ఇవి ఎలా ఏం చెప్పిద్దా అని, అమ్మ నీ పెనిమిటి ఉంటే పిలుచుకొని రా అన్నారు. నీ పెనిమిటి ఉంటే ఉన్నాడా పెనిమిటి? చెప్పండి, ఉన్నాడా? ఆమెకి ఎంతమంది అని రాయబడింది? 6. ఇప్పుడు ఎవరిని పిలుచుకొని రావాలి? ఆమె ఎవరిని పిలుచుకొని రావాలి? ప్రభువారికి ఏం చెప్పిందంటే, వాస్తవంగా ఆమె ఎవరొకరు తీసుకొని రావచ్చు ప్రభువారి దగ్గరికి. నేనేంటో ఒక గొప్ప ప్రవక్తలా ఉన్నాడు, ఏదో చేస్తాడు కావాలా అని ఏదో 6లో ఒకరు తీసుకొని రావచ్చు. కానీ ఆమె తీసుకొని వచ్చిందా? తీసుకొని అప్పుడు ఏం చెప్పింది? అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా అని చెప్పింది. ఆమె ఇప్పుడు నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? నిజం చెప్పింది అన్నవాళ్ళు చేయకండి, అబద్ధం చెప్పింది అన్నవాళ్ళు ఇప్పుడు చేయకండి. అబద్ధం చెప్పింది అన్నవాళ్ళు ఏదో రెండింటికి ఎత్తుతున్నారా చేతులు? ఆమె నిజమే చెప్పింది. ఇప్పుడు 6 పెనిమిటితో చేస్తుంది, ఒకరితో కాదు కదా. అసలు పెనిమిటి ఏదో ఆమె తీర్చుకోలేకపోయింది. వెంటనే ప్రభువారికి ఏం చెప్పింది? అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా. ప్రభువారు ఏమన్నాడంటే దానికి, నువ్వు సత్యం చెప్పావమ్మా, నీ జీవితాన్ని నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు వాస్తవమైన విషయాన్ని నువ్వు చెప్పావమ్మా. జాగ్రత్తగా వినండి, పగలు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు నువ్వు సత్యాన్ని ఒప్పుకున్నావమ్మా, నీ జీవితాన్ని నువ్వు ఒప్పుకున్నావు. ఒక మాటలో చెప్పాలంటే, నేను 6 పెనిమిటితో కాపురం చేసే వ్యక్తిని, మరి పెనిమిటి పిలిచినప్పుడు నాకు లేడే అని ఆలోచన చేసింది. నాకు లేడయ్యా అని చెప్పింది. వెంటనే నువ్వు సత్యం చెప్పావమ్మా. అప్పుడు ఆమె అతని యొక్క మాటలను బట్టి అప్పుడు ఏమందంటే, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను, అయ్యా నువ్వు ఒక ప్రవక్తలా ఉన్నావే అని గ్రహించింది. ఎవరిని గ్రహించింది? ఎవరిని చెప్పింది ఆ మాట? యేసు ప్రభువారితో చెప్పింది. యేసు ప్రభువారు అన్నాడు, అవునమ్మా, నన్ను ఆరాధించిన వాడికి, ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించిన వాడికి నేను కనిపిస్తాను. ఎవరైతే హృదయపూర్వకంగా నా సన్నిధానానికి వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో నేను వారితో ఉంటానమ్మా అని చెప్పాడు. ఈ సంభాషణ జరుగుతున్న సందర్భంలో వెంటనే ఆమెకి తన జీవితాన్ని గురించి అర్థం చేసుకొని తమతో ప్రేమతో మాట్లాడిన ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆమె జీవితం చాలా సంతోషం వేసింది. ఇప్పటి వరకు ఆమె జీవితంలో అంత సంతోషంగా మాట్లాడిన వ్యక్తిని కనుగొనలేదండి. అంటున్నారు కదా పిల్లలు, ఆమె జీవితంలో ఇప్పటి వరకు ఆమెతో ప్రేమతో మాట్లాడిన వ్యక్తి కనబడలేదు. ఆ సమాజంలో ఆ వ్యక్తిని, ఆమె గురించి చెడుగా మాట్లాడుకున్న వాళ్ళని చూసింది. ఆ సమాజంలో ఆమె గురించి తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళని చూసింది. ఈమె అనేక కుటుంబాలను పాడు చేస్తుంది అని సంబోధించిన మాటలు విన్నది. ఈమె అనేక కుటుంబాలను నాశనం చేస్తుంది అనే మాటలు ఆమె విన్నది. కానీ ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ లేని ప్రేమని, ఎక్కడ లేని జాలి, దయని ప్రభువారు ఆమెతో మాట్లాడుతూ ఆ ప్రేమను ఆమెను కనపరిచాడు. అమ్మా అన్నాడు, సత్యమే చెప్పిద్దు అమ్మా అంటే ఆయన హృదయంలో ఆ మాటల యొక్క ప్రేమతత్వాన్ని ఆమె అర్థం చేసుకున్నప్పుడు ఆమె వెంటనే తన జీవితంలో ఉన్న, అరే నాతో ఎవరు నన్ను ఇట్లా ప్రేమతో పలకరించిన వాళ్ళు లేరే, నన్ను మర్యాదపూర్వకంగా పిలిచిన వారు ఎవరు లేరే, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు లేరే, నీ జీవితం ఏంటో చెప్పమ్మా అని అనకముందని తన జీవితం అంతటిని చెప్పేసింది. అంటే అంత ప్రేమని అతను యేసుప్రభువారు ఆమెకి ఇవ్వగలిగాడు. అర్థమవుతుంది ఆ విషయం? అంత మరి ప్రేమపూర్వకమైన స్నేహాన్ని వారి మధ్య జరిగింది. ఇది ఎంతోసేపు జరగలేదండి. మంచి ఎండవేళ ప్రభువారు బావి దగ్గరికి వచ్చి దాహానికి ఇమ్మని అలా ప్రారంభమైన వారి స్నేహ పరిచయము ఎంతగా ముగిసిందంటే ఆమె జీవితము పూర్తిగా మారిపోయేంత వరగా. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి, చేతుల పైకెత్తి హల్లెలూయా. ఎంతగా మారిపోయిందంటే, ఇంకా నాకు ఈ జీవితము, ఈ మురికి జీవితం నాకు అవసరం లేదయ్యా, ఈ 6 పెళ్లితో కాపురం చేయాల్సిన నాకు అంత దుస్థితి
నేను బ్రతికితే నీ కోసమే బ్రతుకుతానన్న తీర్మానంలోనికి వచ్చిందండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారే ఆమెను వెతుకుతూ ఆ గ్రామానికి వచ్చారు. అవునా? ఆమె వెతుకుతా వెళ్ళిందా? ఆయనే వచ్చాడా లేదా ఆమె కోసం? యేసు ప్రభువారు ఎండవేళ ఆమె యొక్క జీవితాన్ని వెతుకుతూ ఆ గ్రామానికి వచ్చాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభువారు మన గ్రామాన్ని వెతుకుతూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈ కూటాలు ఎవరి కోసం? యేసు ప్రభువారి కోసమా? పాస్టర్ గారి కోసమా? ఎవరి కోసం ఈ కూటాలు? ప్రజలందరి కోసం. మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము బాగుపడాలని, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలని, ప్రతి కుటుంబం ప్రభువుని తెలుసుకోవాలని ఈ కూటాలి సభలు ఏర్పాటు చేయబడింది. ఈ గ్రామానికి ఆ గ్రామానికి వచ్చిన యేసు ప్రభువారు ఆమెను కలుసుకున్నప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె యొక్క జీవితం ఎలాగుంది అంతకుముందు? ఆమె యొక్క జీవితం ఎలాగుంది అంతకుముందు? 6 పెనిమిటితో కాపురం చేస్తూ, సమాజానికి చాలా విరుద్ధంగా జీవిస్తూ, సమాజానికి ఒక సమస్యాత్మకంగా జీవిస్తూ, సమాజానికి ఇబ్బందికరంగా జీవిస్తూ, సమాజానికి ఒక చెడ్డ మాదిరిని చూపిస్తూ ఉన్న జీవితము ప్రభువు ఆమెను దర్శించిన తర్వాత ఆమె జీవితం ఎలాగ మారిపోయిందో ఆ ఒక్క వచనాన్ని చదువుకుందాం. ఆమె జీవితం ఎలాగ మారిపోయింది చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము ఆ మాట నేను చదువుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడింది. కానీ 28 ఆ స్త్రీ తన కొండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి 29 చూస్తున్నారు కదా. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడండి, నేను క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఆమె ఎందుకు వచ్చింది బావి ఎద్దుకి? చెప్పండి. బావి ఎద్దుకు ఎందుకు వచ్చింది? మంచినీళ్ళ కోసం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వెంటనే ఆ స్త్రీ కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఇప్పుడేమో మంచిగా అవుతున్నాయి లేదా? ఏమిటి మంచిది తాగదా? మరి మంచిది కోసమే కదా వచ్చింది. ఒక మాట పెట్టుకోండి. ఇక్కడ ఒక సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభువుతో మాట్లాడిన తర్వాత, యేసు ప్రభువుతో తన జీవితాన్ని పంచుకున్న తర్వాత, యేసు ప్రభువుతో మాట్లాడిన తర్వాత ఆమెకి దప్పిక అవ్వలేదు, ఆహారం అవలా, అసలు తన జీవితం ఏందో కూడా మర్చిపోయి వెంటనే ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్పిందంటే ఊరిలో ఉన్న వారికి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఒక మనిషిని చూపిస్తాను రండి అని చెప్పింది. ఆమె ఏమనుకోవాలంటే వాస్తవంగా అప్పటి వరకు నేను జీవించిన ఈ ఊర్లో ఈ ప్రజల మధ్యగా నేను జీవించింది, ఈ మనుషుల మధ్యగా నేను జీవించింది. ఇప్పుడు నేను వెళ్ళి ఏదైనా చెప్తే ఏమంటారు చెప్పండి? నమ్ముతారంటారా? అని ఏమంటారు? ఇంకా పైపెచ్చు అప్ప నువ్వు కానీ చెప్పొచ్చేవాళ్ళే అమ్మా, ఇప్పుడు వరకు నీ జీవితం ఏందో మాకు తెలీదా? ఇంకా దిగొచ్చి మాట్లాడండి, నీ బతికేది మాకు తెలీదా? ఇంకెన్ని సూటిపోటి మాటలు మాట్లాడతారు కదా, అవన్నీ పట్టించుకుందామా? ఎగతాళి చేసే వాళ్ళని పట్టించుకుందా? మరి ఆమె జీవితాన్ని చూసి నవ్వే వాళ్ళని పట్టించుకుందా? ఇవేమీ పట్టించుకోలేదు. కానీ ఏం చెప్పిందంటే ఊరిలోకి వెళ్ళి అసలు నా జీవితం గురించి సత్యము చెప్పిన వ్యక్తిని మీకు చూపిస్తాను రండి, నిజం చెప్పిన వ్యక్తిని నేను చూపిస్తాను రండి. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఎంత ప్రేమను నా పట్ల చూపించాడు. ఆ ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పలుకు ఎంత మాధుర్యంగా ఉందో, ఎంత ప్రశాంతత ఉందో. ఆయనతో మాట్లాడుతుంటే, ఆయనతో మాట్లాడుతున్నంత సేపు అసలు నేను మైమర్చిపోయాను. నా జీవితం ఏంటో ప్రశాంతత లేని నా జీవితానికి శాంతి వచ్చిందమ్మా. ఆ శాంతిని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎటువంటి మనశ్శాంతి లేకుండా, ఆశ లేకుండా జీవించిన నా జీవితానికి ఒక బ్రతకడానికి ఒక ఆశనిచ్చాడు అతను, శాంతినిచ్చాడు అతను, సమాధానాన్ని ఇచ్చాడు అతను, బ్రతకడానికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు అతను. ఆ ప్రభువుని చూపిస్తాను రండి అని ఊర్లోకి వెళ్ళింది. ఈ సభల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మనం పొందిన ఈ శాంతి, ఈ సమాధానం ఏం చేయాలి?
ఏం చేయాలి చెప్పండి? ఎవరొస్తారు? ఏం చేయాలి? శాంతిని. సమరయస్త్రీ ఏం చేసింది? ఊర్లోనికి వెళ్ళి చెప్పిందా లేదా? ఊర్లోనికి వెళ్ళి చెప్పిందా లేదా? నాకు మనశ్శాంతి ఇచ్చిన దేవుడు మన గ్రామానికి వచ్చాడు, నాకు శాంతిని ఇచ్చిన దేవుడు మన గ్రామానికి వచ్చాడు, నాతో ప్రేమగా మాట్లాడిన దేవుడు మన గ్రామానికి వచ్చాడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు నా గ్రామానికి వచ్చాడు. ఇంతకీ యేసు ప్రభువు ద్వారా మనం ఇవన్నీ పొందుకున్నామా లేదా? చెప్పండి ధైర్యంగా. పొందుకున్నామా లేదా? పొందుకున్నా మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా ఇతరులకు ఏం చేయాలి? చెప్పాలి. ఈ స్త్రీ ఏం చేసింది? నా జీవితాన్ని మార్చిన దేవుడు మీకు పరిచయం చేస్తాను. ఆ ఊర్లో వాళ్ళందరికీ ఎవరికి తెలియదు ఆమె జీవితం ప్రభు మార్చేయడం లేదని. ఆమె పొందుకున్న శాంతి, ఆమె పొందుకున్న శాంతిని ఆ వ్యక్తిని ఇతరులకు పరిచయం చేయాలని ఆశపడి కంకణం కట్టుకుని వారి ఎదురుకి వెళ్ళి ధైర్యంగా చెప్పగలిగింది. ఏమని చెప్పిందంటే, నా జీవితాన్ని మార్చిన దేవుడు. ఈ కూటాల ద్వారా మీరు ఏ సాక్ష్యం చెప్పాలంటే, మా ప్రభు ఎదురుకు రండి, మాకు మనశ్శాంతి ఇస్తాడు, ప్రేమను చూపిస్తాడు ఆయన, మా దేవుని వాక్యం వినండి, మనకు మనశ్శాంతి వస్తుంది అని ఎవరైనా చెప్తారా? ఎవరైనా పరిచయం చేయాలనుకుంటున్నారా? చాలా సంతోషం. ఒక వ్యక్తి 2 చేతులు ఎత్తారు. చాలా సంతోషం. ఇది మీరు చేయవలసిన పని ఏంటంటే, అమ్మ మీరు సమరయస్త్రీ కాదు కదా, ఆమె అయితే 6 పిల్లలతో కాపురం చేసింది, ఆ జీవితాన్ని దేవుడు మార్చారు కనుక అప్పుడు వరకు శాంతి లేని జీవితం శాంతి వచ్చింది కనుక ఆమె అలా చెప్పింది. అమ్మ మేము అటువంటి వాళ్ళం కాదు కదా అనవచ్చు. కానీ దేవుని ఎందుకు వచ్చిన తర్వాత మనకు దొరికిన మనశ్శాంతి, మనం ఆ జీవితం జీవించాల్సిన అవసరం లేదు. దేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనకు చేసిన మేలు, ఈ కూటాల ద్వారా దేవుడు వారి జీవితాలు కూడా మేలు చేయొచ్చు కదా, వారి జీవితాలు కూడా దేవుడు మార్చొచ్చు కదా, వారికి కూడా దేవుడు ప్రేమను పంచొచ్చు కదా, వారికి కూడా దేవుడు మనశ్శాంతిని ఇవ్వచ్చు కదా, సమాధానాన్ని ఇవ్వచ్చు కదా. మీ వంతుగా మీరు ఏం చేయాలంటే వారికి తెలియచేయాలి. మరి ఎంతమంది బంధువులు పిలుచుకున్నారు ఈ కూటాలకి? బంధువులు ఎవరినైనా పిలుచుకున్నారా ఈ కూటాలకి? మరి ఇతరులకి చెప్పడం అంటే అదే కదా. ఇతరులకు మన కూటాలు ఇవి మన గ్రామంలో జరుగుతున్నాయి. మన గ్రామానికి ప్రభు గొప్ప సువార్తను తీసుకొచ్చారు. నాకెళ్ళి చూస్తున్నారు కదా మీరు అందరు గమనిస్తారు. మన గ్రామానికి దేవుడు సువార్తను తీసుకొని వచ్చాడు కనుక మీరు రండి, దేవుని వాక్యం వినండి. వినడం ద్వారా మీరు హృదయాల్లో గొప్ప శాంతిని పొందుతారు, సమాధానాన్ని పొందుతారు. ఈ స్త్రీ తాను పొందిన శాంతిని ఇతరులకి పరిచయం చేయకుండా ఉండలేకపోయింది, తాను పొందిన సమాధానాన్ని ఇతరులకి పరిచయం చేయకుండా ఉండలేకపోయింది, తాను పొందిన ప్రేమని ఆ ప్రేమని ఇతరులకు కూడా చూపించే విధంగా ఆమె ప్రయాసపడటం మొదలుపెట్టింది. తన జీవితాన్ని గురించి ఆలోచన లేదు. ఏం చేతి ఎవరింటారండి? ఏం చెబితే అప్పటి వరకు జీవించిన జీవితం చూసి నన్ను ఎగతాళి చేస్తారేమో, లేకపోతే నా జీవితాన్ని తుల్లీకరిస్తారేమో అనుకోలేదు. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగింది. ఇంకా అక్కడ రాయబడిన మాట చదువుకుందాం చూడండి. 4వ అధ్యాయము 39వ వచనము. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని అన్ని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ మాట విన్నారు కదా. ఏం జరిగింది అక్కడ? ఆ ఊర్లోనికి వెళ్ళి ఆమె ఆ ప్రజలందరికీ తిరగగలిగినంత తిరిగింది, వీధి తిరిగింది, మరి కుటుంబానికి తిరిగింది, ఇల్లు తిరిగింది. ఏం చెప్పిందంటే, నా జీవితాన్ని మార్చిన వ్యక్తిని చూపిస్తానండి, నాతో ప్రేమను పంచుకున్న వ్యక్తిని చూపిస్తానండి, నాకు సమాధానం ఇచ్చిన, అప్పటి వరకు నా జీవితంలో సమాధానం లేదు, ఆ సమాధానంతో నన్ను నింపిన వ్యక్తిని మీకు చూపిస్తాను రండి. నేను పొందిన శాంతి నీకు కూడా ఇస్తాడు, నేను పొందిన సమాధానం నీకు కూడా ఇస్తాడు, నేను పొందిన ప్రేమను నీకు కూడా ఇస్తాడు. ఆయన కుటుంబాలను బాగు చేసేవాడైనా, ప్రేమతో మనం నింపేవాడైనా, సమాధానం ఇచ్చేవాడైనా, మన కుటుంబాలు గర్భిణిగా ఉన్న మన కుటుంబాలు నెమ్మదించేవాడైనా, ఆయన మన గ్రామానికి వచ్చేది. ఆయన దగ్గరికి రండి అని ఆయన దగ్గరికి అనేక మందిని తీసుకొని వచ్చిందంట. ఆ గ్రామంలోని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఒక్క స్త్రీ కారణమైనది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక్క స్త్రీ తాను పొందిన సమాధానాన్ని, నెమ్మదిని, ఆ గ్రామంలో తాను అప్పటి వరకు అదే జీవితాన్ని
జీవితాన్ని మార్చాడు. ఆయన మన గ్రామానికి వచ్చాడు. రండి నాతో పాటు, ఆయన చూపిస్తాను రండి, ఆయన మీకు శాంతినిస్తాను రండి. ఈ కోటాల్లో సేవకులు మన ఎదుకు వస్తున్నారు. ఈ కోటాల్లో మనం ఏం చెప్పాలంటే మన కుటుంబీకులతో మనం చెప్పాలి, నేను పొందిన శాంతిని, నేను దైవ సన్నిధిలోకి వెళ్ళి ఎటువంటి సమాధానాన్ని, నెమ్మదిని పొందుకుంటున్నాను. అటువంటి సమాధానం దేవుడి కోటాల ద్వారా మనకి ఇస్తాడని మనం అందరినీ ప్రేరేపించుకొని ఈ కోటాలను తీసుకొని రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఒక్క స్త్రీ అనేకులు ఆయన విశ్వాసం ఉంచేటట్లుగా ఎవరు కారణమయ్యారమ్మా? ఒక్క స్త్రీ. ఏం చెప్పిందంటారా? ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది చెప్పండి? ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందంటే, ఆమె ఏదో పెద్ద పెద్ద విషయాలని చెప్పాల్సిన పర్లేదు, కానీ నా జీవితంలో నెమ్మది వచ్చింది, నా జీవితంలో ప్రేమ వచ్చింది, నా జీవితంలో సమాధానం వచ్చింది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ స్త్రీని అంతకుముందు చూసిన వారు ఉన్నారు, ఇప్పుడు చూస్తున్న వారు ఉన్నారు. అంతకుముందు చాలా నిరాశతో ఉండేది ఆమె జీవితం, అంతకుముందు చాలా వేదనతో ఉండేది ఆమె జీవితం, అంతకుముందు 6 పెరట్లో కాపురం చేస్తున్న తృప్తి లేనిదిగా, నెమ్మది లేనిదిగా, మనశ్శాంతి లేనిదిగా, సమాధానం లేకుండా జీవిస్తుంది ఆమె జీవితం. కానీ ఇప్పుడు చాలా సంతోషంతో హృదయం కేకలు వేస్తుంది, సంతోషంతో గంతులు వేస్తుంది. ఎందుకంటే దేవుడు ఆ హృదయంలో సమాధానం ఇచ్చాడు కనుక. ఆమె ఎక్కడ లేని, ఎవరు ఇవ్వలేని గొప్ప శాంతిని, సమాధానం, సంతోషాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు కనుక ఆ సంతోషాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు, ఆ సమాధానాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. ఆ గొప్ప ఉజ్జీవాన్ని, వర్కలు వేసే సంతోషాన్ని, నా జీవితం బట్టి అందరూ నన్ను ధృవీకరించారే, ఆ నా జీవితాన్ని బట్టి అందరూ నన్ను చెడ్డ మాటలు మాట్లాడారే, నా జీవితాన్ని బట్టి అందరూ నన్ను మరి చనిపోతే బాగుండు, ఇట్లాంటి బ్రతకడం అవసరమా అని నా ముఖాలను మాట్లాడారే. కానీ ఈ అందరు మనుషులు నన్ను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు, కానీ నాతో ప్రేమతో మాట్లాడిన ఒక వ్యక్తి నా జీవితాన్ని మార్చాడు. ఎందుకంటే నా జీవితం ఇంకేం అవసరం లేదు, బ్రతికితే ఆయన కొరకే బ్రతుకుతాను, జీవిస్తేనే ఆయన కొరకే జీవిస్తాను, మనుషుల కొరకు నేను బ్రతకాల్సిన పని లేదు. ఎందుకంటే మనుషులు అప్పటి వరకు చూసింది, మనుషులు ఏమన్నారో చూసింది, మనుషులు ఎలా నిందిస్తున్నారో చూసింది, మనుషులు ఎలా తృణీకరిస్తున్నారో చూసింది, మనుషులు ఆమె జీవితం సమాజంలో తీసివేసిందనగా ఒక కోళ్ళు కరేపాలో తీసివేసినట్లు ఆమె జీవితాన్ని తీసివేసిన సందర్భాలు ఆమె ఎదుర్కొన్నది. కానీ ఆమె జీవితాన్ని ప్రభువు ప్రేమించాడు. ఆ సంతోషాన్ని ఇతరులకు పంచలేకుండా ఉండలేకపోయిందండి. మనము ఈ కోటాల ద్వారా మనం పొందిన సంతోషం, మనం పొందిన సమాధానం, మనం పొందిన ఈ ప్రేమ ఏం చేయాలి? మనము ఇతరులకి పంచాలి, మన తోటి వాళ్ళకి పంచాలి, మన కుటుంబ సభ్యులకు పంచాలి. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేటట్లుగా, అంటే అనేకులు ఆయనకి దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. అనేకులు ఆమె యొక్క సంతోషాన్ని చూడటానికి, అది ఈమెలో ఈ సంతోషాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని చూడాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా మీ అందరికీ? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈమెలో ఈ సంతోషాన్ని నింపిన వ్యక్తిని చూడాలా. ఇప్పటి వరకు అంతకుముందు లేని సంతోషం ఎవరో ఈ వ్యక్తి, ఎవరో ఇంత సమాధానం ఇచ్చిన వ్యక్తి ఎవరా, ఎవరు ఇంతగా ఏమైనా ప్రేమించిన వ్యక్తి ఎవరా అని అనేకులు చూడటానికి వచ్చారంట. అనేకులు ప్రభు యొద్దకు రావటానికి కారణము ఒక స్త్రీ కారణమైంది. ఇప్పుడు ప్రభు యొద్దకు వచ్చిన మనము, ప్రభు యొక్క సమాధానాన్ని పొందుతున్న మనము, దేవుని యొద్దకు వచ్చి అనేక మేళ్ళు పొందుతున్న మనం ఏం చేస్తున్నాం? నేను పిలిస్తే ఎవరు వస్తారండి, నేను చెబితే ఎవరు వస్తారు? గణపాలంలో కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆమె ఆ ఇళ్ళ మీద గుండానే రావాలి, మరి ప్రార్థనకి పిలిచావా వచ్చేటప్పుడు వాళ్ళని అని. ఆమె ఏమందంటే, ఏది వాళ్ళకి తెలియదైంది రావటం, ప్రార్థన పెట్టారు. ప్రార్థనకి రండమ్మా, ఇళ్ళ మీద గుండానేగా వస్తుంది. ఒక మాట పిలిచి వస్తే ఏమైంది? ఒక మాట పిలుచుకొని రండమ్మా, ప్రార్థన జరుగుతుంది కదా, నేను వెళ్తున్నా రండి, ఒక్క మాట పిలుచుకొని వస్తే ఏమైంది? ఏమ్మా పిలుచుకొని వచ్చావా అన్న. వాళ్ళకి రావడం తెలియదయ్యింది, ప్రార్థన జరుగుతుంటాడు మైకి పెట్టి పెద్ద పెద్ద పాట పాడతాం, వాళ్ళు రావాలని తెలియదయ్యింది. నేను పిలిచేది ఏంటి? చూడండి, చాలామంది అసలు దేవుడు నిన్ను బాగు చేసింది ఎందుకు, బ్రతికించింది ఎందుకు, మరి సజీవంగా ఉంచింది ఎందుకు? ఆయన పని చేయడానికి కదా. ఈ సమరయ స్త్రీ ఏం చేసిందంటే, ఈమె దేవుని యొక్క పని చేసింది.
దేవుని పని ఏంటంటే అనేకుల్ని ఆయన ఎత్తుకు తీసుకురావడమే దేవుని యొక్క పని. అనేకుల్ని ప్రభు ఎత్తుకు నడిపించడమే దేవుని యొక్క పని. దేవుడు పని చేసే వారి కోసం దేవుడు ఆశపడి ఎదురు చూస్తున్నాడు. ఈ కూటాల్లో నువ్వు ఏ పని చేసినా అది దేవుని పని చేస్తున్నావని తెలుసుకోవాలి. నువ్వు ఊడ్చినా, అంటులు దోవినా, లేకపోతే పరిచర్య చేసినా, లేకపోతే ఇంకా ఏ పని చేసినా, చిన్నది మొదలుకొని పెద్దది వరకు ఏ పనిలో నువ్వు పాల్గొనినా గుర్తుపెట్టుకోండి, అది దేవుని పని మాత్రమే. అది నీ పని కాదు, మా పని కాదు. అది ఎవరి పని చెప్పండి? దేవుని పని మనం చేస్తున్నాం. నేను దేవుని పని చేస్తున్నామని గ్రహింపుతో పరిచయం చేయాలి. ఏది చేసినా కానీ ఇతరులకి నువ్వు ఈ కూటాల గురించి పరిచయం చేసినా, ఈ కూటాల్లో నీ వంతుగా నువ్వు పని చేసినా, ఈ కూటాలు నీ వంతుగా నువ్వు ఏది సహాయం చేసినా అదేం చేస్తున్నావు? నువ్వు దేవుని పని చేస్తున్నావు. ఇంత భారము మాకేదో ఉండి చేయట్లేదండి. ఇంత భారము బరువు మాకేదో ఉండి వెనక ఏదో ఉండి సపోర్ట్ చేస్తాం వల్ల మేము చేయట్లేదన్న విషయాన్ని మీ అందరికీ బాగా తెలుసు. మేము దేవుని పని చేస్తున్నాం. ప్రభు ఏం చెప్పాడంటే సర్వసృష్టికి మరి సువార్తను ప్రకటించమని చెప్పాడు ప్రభు. అందుకే గ్రామాలకు వెళ్ళి యేసు యొక్క సువార్తని అందరికి అందించాలనే ఒక ధ్యేయంతో ఈమె భారమైనా బరువైనా ఎంత ప్రయాసైనా మేము పడుతున్నాం. మీరు పెద్ద కూటాలకు వచ్చిన అందరికీ మీకు తెలుసు ఎంత ప్రయాస అక్కడ మీరు చూసే ఉంటారు, ఎంత భారం అక్కడ మీరు చూసే ఉంటారు. మరి చిన్న అది మరి కట్టుబడి వారి పాలన ఎంత ప్రయాస, ఎంత ఆలోచన చేయాలి ఒక కూటం జరిపించాలంటే. మరి ఇదంతా ఎవరి కోసం చేస్తున్నామంటే ప్రభు మాకు చెప్పాడు ప్రభు పని మేము చేయమని. అది మేము నెరవేరుస్తున్నాం. ఇప్పుడు సంఘంగా మీ యొక్క బాధ్యత ఏంటంటే మీరు ప్రభు పని చేయాలి. ఎలాగ చేయాలి ప్రభు పని? దేవుని పని ఎలాగ చేయాలి? ఎలాగ చేయాలంటే అనేకులకి ఈ సువార్త గురించిన ఈ సభల యొక్క సమాచారాన్ని అనేకులకు తెలియచేయాలి. మీరు ఎంత మందికి తెలియజేయగలరో అంతమందికి తెలియజేయండి. అనేకులు వచ్చినట్లుగా ప్రేరేపించండి. అనేకులు ప్రభు ఎత్తుకు రాగలిగినట్లుగా వారికి మార్గాన్ని, వారికి అవకాశాన్ని మీరు కల్పించాలి. వారు అవసరమైతే కొద్దిగా ఆలస్యమైన వారిని తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. రెండమ్మ ప్రతిమలు ఆడుకోవాలి. ఎందుకంటే దేవుని గొప్ప అవకాశం. ఇట్లానే జరుగుతుందిలే, ప్రతిసారి జరుగుతుంది అనుకోవద్దు. పరిస్థితులు మారిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి. కనుక మనం ఏం చేయాలంటే మన గ్రామానికి ప్రభు వెతుకుతూ స్వార్థ సభను తీసుకొని వచ్చినాయి. మరి ఇంత ఖర్చు పెట్టి పద్దాకులు పెడతాం అనుకుంటారు చెప్పండి? మరలా పెడతాం అనుకుంటారు? పెట్టలేం కదా. కాబట్టి ఈ అవకాశాన్ని ఇతరులకు పరిచయం చేయి. ఇతరులకు పరిచయం చేయటం ద్వారా మనం పొందిన సంతోషం ఇతరులకు కూడా అదే సంతోషాన్ని వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఏమి కూడా ప్రభు పని చేసిందండి. ప్రభు పని చేసింది. ఆమెకి ఏం చెప్పిందంటే నా జీవితాన్ని మార్చిన వ్యక్తిని చూపిస్తాను రండి అని చెప్పి. ఇంకా పెద్ద ఏదో చెప్పాల్సిన పని లేదండి, ఏదో ఆమెకి చేయాల్సిన పని లేదు. కానీ ఆమెలో సంతోషాన్ని ప్రజలు చూశారు, ఆమెలో ప్రేమను ప్రజలు చూశారు, ఆమెలో సమాధానాన్ని ప్రజలు చూశారు. నేను ఎవరితో చెప్పి నేను ఆమెతో పలకను ఎదురింటో ఇది మనకి ఈ గీతలు అనేది దయచేసి అర్థం చేసుకోండి. మాటలో మనకి ఇక్కడ వరకే, కానీ ఈ గీతలు ఈ రాతలు అనేది మనకి ఇక్కడ వరకే. కానీ మనం దేవుని పని చేస్తే పరలోకంలో మన పేరున జమ చేస్తాడండి దేవుడు. ఫలానా బిడ్డ, ఫలానా యవనస్తురాలు నా కోసం ఎంత కష్టపడింది, నా కోసం ఎంత కష్టపడుతుంది, నా కోసం ఊడుస్తుంది, తోముతుంది, మరి అనేకులు పిలుస్తుంది, ఒకరిని ఎంటర్ పెట్టుకొని వస్తుంది, ఒకరికి మరి దగ్గరుండి వాళ్ళని తీసుకొని వస్తుందని ఫలానా వ్యక్తి మన పేరున ఆయన పరలోకంలో జమ చేస్తాడండి. యెహోవా నువ్వు చేసిన దానికి రహస్యమందు చూచువాడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు మనం చేసే పరిచయం చూడలేకపోవచ్చు, మనుషులు మనం చేసే కష్టాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మన తోటి వాళ్ళు మనం కష్టపడుతుంటే అబ్బో ఏమే కష్టపడుతున్నా అని హేళనగా మాట్లాడవచ్చు. నువ్వు చేస్తుంది ఎవరికి చెప్పాలి? ఎవరికి చేస్తున్నావు? నేను చేస్తాను దేవుని పని. మనుషులకు చేయట్లా, దేవుని పని చేస్తున్నా. ప్రార్థనకు వచ్చే వారందరికీ పరిస్థితుల యొక్క పని నేను చేస్తున్నా. ఇది దేవుని పని. ఇది దేవుని పనిగా భావించుకున్నప్పుడు మాత్రమే హృదయపూర్వకంగా పరిచయం చేయగలం.
మా సంఘంలో ఒక పెద్ద వయసు కలిగిన ఆమె ఏముందంటే ఆమె గెలపడదు, కాళ్ళు నొప్పులు. అమ్మా ఈ మీటింగ్లో నేను ఏదో ఒక పని చేస్తా, నాకు తేలిక పని ఏదన్నా నాకు అప్పగించమ్మా అని చెప్పింది. నేను ఒకరోజు ఆమె బాగా పోతే ఒకరోజు నేను అప్పగించడా, తెల్లారి వచ్చింది, అమ్మ నాకు ఏదైనా ఒక పని ఇవ్వమ్మా, నేను చేస్తాను, నాకు ఏదైనా ఒక పని చూపించమ్మా. నేను చేయగలిగింది కానీ నేను మాత్రం పరిచయం చేయాల్సిందే, పరిచయం చేయాల్సిందే. నేను మాత్రం ఆమెకి మంచి డ్యూటీ అప్పగించాను. మంచిది అందరికీ పోయినాం, వచ్చిన చెవ్వరు మనిషికి కూడా మంచిలు పోసి ఆమె ఇంటికి వెళ్ళేది. చాలామంది పరిచయం తీసుకుంటారు కానీ ఇష్టమైతే చేస్తారు, కొద్దిగా కష్టం కలిగితే మధ్యలో వెళ్ళిపోతారు. అది కాదు బాధ్యత, ఇది దేవుని పని. నేను అది వంట పనైనా, అది పరిచర్య, ఏ పనైనా, తోమే పనైనా, ప్రజలు పిలిచే పనైనా, అది నీవు చేయగలిగింది ఏ పనైనా కానీ నువ్వు చేయటం ద్వారా ఎవరు పని చేస్తున్నావు చెప్పాలి. ఎవరు పని చేస్తున్నాం? మనం దేవుని పని చేస్తాం. ఈ సమరేశ్వరి కూడా దేవుని పని చేసింది, అనేకులు ప్రభు ఎందుకు తీసుకొని వచ్చింది. ప్రభు అనేకులు ఆయన విశ్వాసం వచ్చేటట్లుగా, తమ జీవితాలను మార్చుకునేటట్లుగా ఆమె కారణమైంది. ఇప్పుడు మీ హృదయాలు మీరు ఒక తీర్మానం చేసుకోండి, నేను ఈ 4 పూట్ల నేను ఏదో ఒక పని చేయాలి. ఎందుకు చేయాలి? పాస్టర్ గారు చెప్పింది కనుక, పాస్టర్ గారు చూస్తున్నారు కనుక, లేకపోతే ఏ పని చేయకపోతే ఏం చేయట్లేదు అంటున్నారు కనుక చేయాలా? దేవుని పని చేస్తాను. మరి ఒక్కసారి హృదయపూర్వకంగా నేను దేవుని పని చేస్తానన్నా చేయలేదండి. నేను ఈ కోటాలో నా వంతుగా, దయచేసి వీడియో తీస్తున్నాడు ఆయన చూస్తున్నాడు వీడియోని, ఇక్కడ తీసే వీడియో కంటే ఆయన చూస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు పైన. ఆయన ఎవరెవరు చేస్తున్నారు నిజంగా ఎత్తారు కదా, మీ అందరి చేతులు పైకి ఎత్తారా? హృదయపూర్వకంగా ఏ ఒక్క మాట చేతులు తెచ్చడానికి మీ అందరికీ మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు దేవుని పని చేయాలని తీర్మానం చేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, పరిచయంలో పొద్దుపోయిందా లేదా? 12 అయితే 1 అయితే చెప్పలేము. మా గడపల్లో 3, 4, 5 సర్దుకునేది, ప్రతి పూట 3, 4, 5 సర్దుకొని పడుకునేది ఉండింది. చివరిగా అన్నం మిగలొచ్చు, మిగలకపోవచ్చు. సమృద్ధి పరిచర్య చేసిన వాళ్ళకి ఎలా అంటే ఉంటే తింటాం, లేకపోతే ఇంటికి పోయి తింటాం అనే నియమం చెప్పాను నేను. అక్కడ ఉంటే తింటాం, ఉండిద్ది లేకపోవద్దు, అవును కదా. అందరికి వడ్డించిన తర్వాత ఉండొచ్చు, లేకపోవచ్చు, మిగలొచ్చు, మిగలకపోవచ్చు. మిగిలితే తినేది ఎవరు? మనమే కదా. కనుక పరిచర్య చేసే వాళ్ళకు గుర్తుపెట్టుకోవాలి, మిగిలితే తినాలి. మిగలకపోయినా నేను ఎంతసేపు చేసినా మాకు ఏది అనుకోండి, దయచేసి అర్థం చేసుకోండి ఆ విషయాన్ని. కనుక మనం ఏ పని చేసినా హృదయపూర్వకంగా ప్రభు పని చేయాలి. చాలా మరి వృద్ధులు మా సంఘంలో, అక్కడ గణపతి సంఘంలో ఎంత పరిచర్య చేశారంటే అండి, నేను అనుకున్న ప్రభు మేముగా ఈ వృద్ధులకి ఏ ప్రతిఫలం మేము ఇవ్వలేమయ్యా, కానీ పరలోకమందు నువ్వు చూస్తున్నావు వారికి నువ్వు ప్రతిఫలం ఇవ్వయ్యా. మంచి వృద్ధాప్యంలో వృద్ధాప్య ఆరోగ్యాన్ని వాళ్ళకి ఇవ్వయ్యా అని నేను ప్రార్థన చేశాను. జమ్ము కోసేది మోసలోళ్ళే, ఊడ్చేది మోసలోళ్ళే, పరిగెత్తి ఎవరసలు కంటే పెద్దవాళ్ళు పరిచయం చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అసలు ఎంత పరిచయం చేశారు వాళ్ళు, అందరూ చూసేది కళ్ళతో. ఇంకా మనకు వచ్చిన ఈ సభలు మనం ప్రతి ఒక్కరూ నడుము కలుపుకొని ఎవరు పని చేద్దాం? నిజమేనేది. అందరూ ప్రభు పని చేద్దామని చెప్పండి, చేతుల పైకి ఎత్తి. ఈ 4 పూట్ల ప్రభు పని చేద్దామని చెప్పండి, పెద్దగా ప్రభు పని చేద్దాం అందరినీ. నేను దేవుని పని చేస్తానని చెప్పండి, నేను దేవుని పని చేస్తాను చెప్పాలి. మీ చేతులు నేను ఎవరి పైకి ఎత్తి, నేను దేవుని పని చేస్తాను. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. ఈ సమరేశ్వరి వలె నేను దేవుని పని చేస్తానయ్యా. అందరూ దయచేసి నిలువు మోకాళ్ళ మీదకి రండి, నిలువు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తాము. అందరూ మోకాళ్ళు వేయాలి. 5 నిమిషాలు అందరూ పెద్ద మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకుంటాం. కంప్లీట్ అందరూ